Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. దేవుని మహాకృపను బట్టి మరొక సందర్భంలో, మరొక దినంలో, మరొక అంశం మీద దేవుని వాక్యమును మీతో పంచుకున్నదానికి దేవుడు మాకు, మా కాల్వరీ బ్యాప్టిస్ట్ సంఘానికి, క్రీస్తే అందరికీ ప్రభు, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ తరపున మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారు కదా? మీ బర్త్డేస్ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీ యానివర్సరీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, మీరు పంపించిన ప్రార్థన కోరిక కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి మంగళవారం మా టీం, మా పాస్టర్స్ టీం మా ఉపవాస ప్రార్థనలు మిమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకుంటున్నారు. మీరందరూ బాగున్నారని నమ్ముతున్నాం. మనల్ని బాగు చేసే దేవుడు ఆయన, మనతో ఉండే దేవుడు ఆయన. ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా తెలుగులో దేవుని వాక్యమును పంచుకునే దానికి దేవుడు ఈ మీడియా మినిస్ట్రీ ద్వారా చేయించిన గొప్ప శ్రేష్టమైన పరిచయం బట్టి దేవాతి దేవునికి స్తోత్రాలు తెలియజేశాను. ఎందుకంటే చాలామంది ప్రయాణమై మందిరాలకు రాలేకపోవచ్చు, కొంతమంది గ్రామాల నుంచి ప్రయాణమై రాలేకపోవచ్చు. కానీ మీ ఇంటిలోనండి, మీ టీవీలోనే కూర్చొనేసి, టీవీ ముందే కూర్చొని ఈ వాక్యం వినటకు దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి నేను చాలా వందనాలు తెలియజేస్తున్నాను. కొన్నిసార్లు కొందరు కుటుంబాల్లో మందిరానికి వెళ్ళేదానికి, దేవుని వాక్యం వినడానికి అనుమతి లేకపోవచ్చు, వాళ్ళకి అవకాశాలు లేకపోవచ్చు. అయినప్పుడు కూడా దేవుడు ఇలాంటి అవకాశం ద్వారాగా మీ ముందే, మీ ఇంటి డ్రాయింగ్ రూమ్లోనే, మీ హాల్లోనే దేవుని వాక్యం వినడం, అది మీకు కూడా దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఈరోజు మనము దేవుణ్ణి పిలిచినప్పుడు ఆయన జవాబు ఇస్తాడు. ఆయన్ని మనం పిలిచినప్పుడు జవాబు ఇస్తాడు అనేసి, ఆయన పిలిచినప్పుడు ఏం చేస్తాడు, ఏం జరుగుద్ది, ప్రార్థన ద్వారా ఆయన పిలిచినప్పుడు ఏం జరుగుద్దని కొన్ని అంశాలను మీకు చెప్పి మీకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. చాలాసార్లు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు, అమ్మ పిలుస్తూ ఉంటుంది, రే రారా రారా, టైం అవుతుంది, భోజనం చేయాలా, టైం అవుతుంది, అన్నం తిని రారా అంటది. రే నానొచ్చి టైం వచ్చింది, రా, ఉండుమా కొంచెం 10 నిమిషం ఆడుకుంటామా, వచ్చి అప్పుడప్పుడు వచ్చి 10 నిమిషం ఉండుమా, నాకు తెలియదయ్యా, నువ్వు ఆడుకో, నాకు తెలియదు, ఇప్పుడు మీ నాన్న వస్తాడు, మీ నాన్న వచ్చిన తర్వాత నువ్వేమవుతావు తెలియదు అంటే, వచ్చేస్తామ్మా, నాన్న వచ్చేటప్పుడు టక్కుని కొత్తిమా వచ్చేస్తా అంటాడు. తల్లిగాడు అలా సాకులు చెప్తాడు, కానీ నాన్న వచ్చినప్పుడు రే అంటే ఇంకా ఆడు సాకులు చెప్పడే, వచ్చేస్తాడు. ఎందుకంటే నాన్న కొడతాడని, నాన్నకి ఇష్టం ఉండదని, నాన్న ఆడుకుంటే, బయట ఆడుకుంటే ఏమన్నా అవద్దేమో అని భయపడి కొడతాడనేసి ఏం చేస్తాం, వచ్చేస్తాడు. అలాగనే దేవునితో మాట్లాడే అనుభవం చాలా ప్రాముఖ్యమైనది. దేవునితో మాట్లాడే అలవాట, అది ఒక ప్రత్యేకమైన అనుభూతి, అది ప్రత్యేకమైన ఆశీర్వాదము. దేవునితో ఎలా మాట్లాడడం అంటే, నేను ఆయన్ని చూడలేను కదా, ఆయన ఎక్కడున్నాడని తెలియదు కదా, ఆయనతో నేను ఎలా మాట్లాడాలంటే నీ ప్రార్థన ద్వారాగా. ఒక కొడుకు తండ్రితో ఎలా మాట్లాడతాడు, ఒక కుమారుడు తండ్రితో ఎలా మాట్లాడతాడు, అలాగనే దేవునితో మాట్లాడాలి. ఉదయం లేచి, నాయన ప్రభువా, రక్షక, దయగలిగిన వాడా, మరొక దినాన్ని ఇచ్చిన దాన్ని బట్టి వందనాలయ్యా, ఈరోజంతా కూడా నీ కృపలతో నడిపించు, ఈరోజంతా నాతోనే ఉండు, నా ప్రయాణంలో తోడుగా ఉండు, నా మార్గంలో తోడుగా ఉండు, నేను వెళ్ళే కార్యములో తోడుగుండండి ప్రభువా అని చెప్పేదానికి ఎంత చేపు పడద్దండి, ఎంత చేపు పడద్ది. ఈ ప్రార్థన ఆయన ఇష్టపడతాడు, ఈ ప్రార్థన ఆయన ఆశపడుతున్నాడు, కోరుకుంటున్నాడు. అది మనము ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి. యేసు ప్రభువారు ఇంకా చీకటి ఉండగా పెందలకాడనే లేచి ఆయన ప్రార్థన చేస్తున్నాడు అని మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనంలో మనం చూస్తున్నాము. ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆయన ప్రభువుతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని వాక్యం నుంచి కీర్తన 145వ కీర్తన 8వ చరణము, యెషయా గ్రంథము
55వ అధ్యాయము 6వ వచనము, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 7వ వచనము. ఈ లేఖన భాగంలో మనం చదువుతుంటే మనకు తెలిసేది, నేర్చుకునేది ఏంటంటే, మనము దేవుణ్ణి పిలిచినప్పుడు, ప్రార్థన ద్వారాగా ఆయన దగ్గర వేడుకున్నప్పుడు ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Whenever you pray, he come closer to you. Whenever you call him to him, he will come closer to you. రే ఈడ నా క్లోజ్ ఫ్రెండ్ రా అంటారు కదా. డాడీ దే ఆల్ మై బ్రదర్స్ బట్ అదర్ మదర్ అంటారు. అబ్బాయిలతో మాట్లాడకూడదు, వాళ్ళతో ఎందుకు వాళ్ళతో మాట్లాడకూడదు, వాళ్ళతో ఆడుకోకూడదు అని మన అమ్మాయిలకి చెప్తాం. అది మన భయం కదా. కానీ ఇప్పుడు ఉండే పిల్లలు ఏం చెప్తున్నానంటే, డాడీ దే ఆల్ మై క్లాస్ ఫ్రెండ్స్, దే ఆల్ మై ఫ్రెండ్స్, వీఆర్ స్టడీయింగ్, వీఆర్ సేమ్ క్లాస్. డాడ్ దే ఆల్ మై బ్రదర్స్ బట్ అదర్ మదర్. వాళ్ళు వేరే కుటుంబానికి చెందిన వాళ్ళు, వాళ్ళ తల్లిదండ్రులు వేరు, కానీ అయినప్పుడు కూడా వాళ్ళందరూ మా బ్రదర్స్ డాడీ. మీరు ఎందుకు తప్పుగా చూస్తారు, తప్పుగా ఆలోచిస్తారు అని పిల్లలు చెప్తున్నారు ఇప్పుడు. అది కూడా కరెక్టే కదా. వాళ్ళందరూ కూడా తప్పుడు ఉద్దేశంతో వాళ్ళు అలా చేయడం లేదు కదా. మనమెందుకు అలాగ అనుమానపడాలి, వాళ్ళ మీద బాధపడాలి, వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి. కనుక దేవుని వాక్యం చెప్తుంది, whenever you pray, whenever you call into him, అతడు మొరపెట్టగా యెహోవా ఉత్తరం ఇస్తును. యెరూషలేము చుట్టూ పర్వతమున్నట్లు దేవుని ప్రజల చుట్టూ ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఉన్నాడు. నిన్న నేడు నిరంతరము ఏకమై ఉన్నవాడు ఆయన. ఆది అంతము లేనివాడు ఆయన. హల్లెలూయా. నిన్ను పిలిస్తే వస్తాడు. ఎంత దూరం ఉన్నా, చాలా దూరంగా ఉన్నాడు కదా ఆయన. పాస్టర్ గారు మీరేమో యేసు ప్రభు పరలోకంలో ఉన్నారని చెప్తున్నారు, ఆయన అంత దూరం నుంచి ఎలా వస్తాడు, నేను పిలిస్తే వస్తాడంటే, ఆయన పరిశుద్ధాత్మ దేవుని పంపుతాడు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గర వచ్చినప్పుడు మీరు బలము పొందుతారు, మీరు బలపడతారు, మీరు మిమ్మల్ని కాపాడుతాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని పోషిస్తాడు, మీకు కాపుదల భద్రతని ఇస్తాడు. ఇటీవలే వాట్సాప్లో ఒక మెసేజ్ పంపించారు. ఆ మెసేజ్ చూస్తుంటే నెల్లూరు ప్రాంతంలో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఏంటంటే అకస్మాత్తుగా ఆకాశం నుంచి మనుషులు ఎగురుతూ ఉన్నారంట. పైకి ఎగురుతున్నారు, వస్తున్నారు, పోతున్నారు, మా దగ్గర రాడు, పైన ఎగురుతూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం మేము. కానీ మాకు ఏం హాని చేయడం లేదు. ఆ మనుషులు ఎలా ఉన్నారంటే, ఆ మనుషులకి రెక్కలున్నాయి, తెల్లటి బట్టలు ఉన్నాయి, రెక్కలున్నాయి, చాలా పొడుగ్గా ఉన్నారు, మనిషి పోలికే ఉన్నారు. మనుషుల్లా కనబడుతున్నా కానీ మనుషులాగా లేరు, మనకులాగా చేతులు కాళ్ళు లేవు, కానీ వాళ్ళకి రెక్కలున్నాయి, ఎగురుతున్నారు, వాళ్ళు దేవదూతల్లాగా ఉన్నారని ఇక్కడ నెల్లూరు ప్రాంతం నుంచి టీవీ ద్వారాగా వాళ్ళు ఇంటర్వ్యూ ఇచ్చారు. వాట్సాప్లో మెసేజ్ చూసినప్పుడు దేవదూతలు ఉన్నారు, నిన్ను చూస్తున్నారు, నువ్వు ప్రార్థన చేసినప్పుడు అంత దేవదూతలు వచ్చి నిన్ను కాపాడుతున్నారు. కీర్తన 91వ కీర్తనలో నీ మార్గమంతా నిన్ను కాపాడుటకు, నీ మార్గమంతా అంటే అంది, నువ్వు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు, నువ్వు ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, నువ్వు పడుకున్నప్పుడు, లేచినప్పుడు, ఆహారం తిన్నప్పుడు, నీళ్ళు తాగేటప్పుడు, నువ్వు ఎగిరేటప్పుడు, నువ్వు ట్రైన్లో ప్రయాణం చేసినప్పుడు, నువ్వు కారులో ప్రయాణం చేసినప్పుడు, నువ్వు నీ స్నేహితులతో మాట్లాడినప్పుడు, నువ్వు పిల్లలతో సమయాన్ని గడిపినప్పుడు, ఆడుకున్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, నువ్వు ఆరాధించినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, స్తుతించినప్పుడు, బైబిల్ చదివినప్పుడు, నీ మార్గమంతా నిన్ను కాపాడుటకు ఆయన అనగా దేవుడు యేసు ప్రభు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంటే he will appoint the angels to charge over you. God will appoint angels charge over you. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించిరాయి. చూసుకో, నా కొడుకు ప్రార్థన చేస్తున్నాడు, నా కుమారుడు ప్రార్థన చేస్తున్నాడు,
నా కుమార్తె ప్రార్థన చేస్తుంది, వాళ్ళు చూసుకో అనేసి దూతల్ని పంపుతాడు ఆయన. దూతల్ని ఆ దూతలు ఏం చేస్తారు? నీ పాదములు రాళ్ళు తగలకుండా అవి నేను ఎత్తి పట్టుకుంటుంది. హల్లెలూయా. ఎత్తి పట్టుకోవడం అంటే దాని అర్థమైంది, నువ్వు కింద నడవడం లేదు. ఇప్పుడు దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటుంది అంటే దానికి కారణం ఏంటంటే నీ పాదాలు ఇప్పుడు భూమిలో లేదు, నువ్వు ఆకాశంలో తేలుతున్నావు. 90వ కీర్తన 10వ చరణంలో, 11వ చరణంలో, 12వ చరణంలో మీరు చూస్తుంటే అక్కడ మనిషి ఆయుస్సు కాలము 70 సంవత్సరం, అధిక బలమైన 80 సంవత్సరం అయినను దాని వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోదము అంటున్నా. వి ఫ్లై అవే. మన కాలాలు గతించిపోవును, ఎగిరిపోవును, రోజులు గడిచిపోతా. ఎప్పుడు 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 తెలీదు. ఇప్పుడులాగా ఇప్పుడే పుట్టినట్టుగా ఉంది, ఇప్పుడే చూసినట్టుగా ఉంది. అంతలేక 10 సంవత్సరాలు అయింది వీడికి అంటాం. ఈడేటండి ఇంత పొడుగైపోయాడు, ఆడు బాస్కెట్ బాల్ ఆడుతున్నాడు సార్. ఉన్నా కూడా ఈడే 14 వయసులో ఈడు కొంగలా, ఈడు 6 అడుగులు వచ్చేసాడు అంటారు కదా. దేవుడు నిన్ను కాపాడుతున్నాడు. ఆయన ఆ దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయి. ఆ దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటాయి. అదే దేవుని వాక్యం చెప్తుంది. ఆయన నీకు సమీపంగా వస్తాడు. రెండో అంశము, కీర్తన 91వ కీర్తన 15వ చరణము, మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం. ఆయన నీతోనే ఉంటాడు. హల్లెలూయా. ఆయన నీతోనే ఉంటాడు. హల్లెలూయా. నీతోనే ఉండడం చాలా కష్టం. ఎవరు భార్య కూడా ఉండడం లేదు మనతో, భర్త కూడా ఉండడం లేదు మనతో, పిల్లలు కూడా ఉండడం లేదు. పిల్లలు పెద్ద అయిన తర్వాత ఉద్యోగం వచ్చినాక వాళ్ళ కుటుంబానికి వెళ్ళిపోతాం. కానీ దేవుడు ఒకడున్నాడు, సత్యమైన దేవుడు ఉన్నాడు. ఆయన ఏం పని చేస్తున్నాడు? ఈ అబైడ్ విత్ యూ. ఆయన నీతోనే ఉంటాడు, నీతోనే ఉంటాడు, నీతోనే సమయాన్ని గడపాలని ఆశపడుతున్నాను. ఇదో హృదయం అనే తలుపు దగ్గర నేను వచ్చి తడుతున్నాను. ఎవడైనా నా స్వరము విని తలుపు తీస్తే నేను అతనిలో వచ్చి అతనితో కలిసి భోజనం చేస్తాను. ఐఎమ్ నాకింగ్ ద డోర్, ఐఎమ్ నాకింగ్ ద డోర్. ఆయన తలుపు తడుతుంటే హృదయం అనే తలుపు, మనోడు తలుపు తీయకుండా కిటికీ తీస్తా ఉన్నాడు. ఎవరయ్యా వచ్చారు, ఎవరయ్యా వచ్చారు, ఎవరమ్మా వచ్చారని తలుపు తీయాలి కదా. నీ హృదయం అనే తలుపు తీయాలి కదా. నీ పాపమును విడిచిపెట్టి, నీ పాప రోగమును విడిచిపెట్టి, పాప తలంపును, పాప ఉద్దేశాన్ని విడిచిపెట్టి నువ్వు తలుపు తీయాలి కదా. అప్పుడు నీ హృదయం అనే తలుపు దగ్గర వస్తాడు. హల్లెలూయా. ఆయన నమ్మదగిన వాడు. ఆయన నీతో ఉంటాడు, నీలోనే ఉంటాడు. ఆయన నువ్వు పిలిచినప్పుడు నీతో వస్తాడు, నీతోనే ఉండాలని ఆశపడుతున్నాను. నేను చేయి పట్టుకొని నడిపిస్తాడు. ఆయన చేయి పట్టి నడిపిస్తా. ఒక పాట ఉంది, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును, కన్న తల్లి నేర్చునట్లు నన్ను చేర్చున దేవుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. చేయి పట్టి నడుపుతాడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. కీర్తన 91వ కీర్తన 15వ చరణము మనం చూస్తే ఇక్కడ ఆయన నిన్ను విడిపిస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు. పాపంలో నుంచి విడిపిస్తాడు, బంధకము నుంచి విడిపిస్తాడు. కీర్తన 23వ కీర్తనలో చెప్తున్నాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నాకు రా. గాఢాంధకారం అంటే చీకటి, లోయ అంటే చీకటి, పాతాళము, నరకము,
మరణము, త్రూ ద వ్యాలీ ఆఫ్ షాడో ఆఫ్ డెత్, గడాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయము నాకు జరగదు. ఎందుకంటే నీ దుడ్డు కర్రయు దొండము నన్ను ఆదరించిన. హల్లెలూయా. గడాంధకారపు లోయలో సంచరించిన ఏ అపాయం జరగదు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను రక్షిస్తున్నాడు, ఆయన నిన్ను పోషిస్తున్నాడు, విమోచించు నమ్మదగిన వాడు. హల్లెలూయా. ఆయనలో జీవముండెను, ఆ జీవము ప్రతి మనిషిని వెలిగిస్తుంది. ఆయనలో జీవముండెను, ఆ జీవము ప్రతి మనిషిని వెలిగిస్తుంది. నేను విడిపిస్తాడు, విడిపించే దేవుడు. ఇక్కడ 91వ కీర్తనలో 3 అంశాలు ఉన్నాయి. 91వ కీర్తన 15వ వచనంలో ఆయన నిన్ను విడిపిస్తాడు, ఆయన నిన్ను ఘనపరుస్తాడు. ఆయన ఘనపరుస్తాడు. ఎక్కడ ఘనపరచాలి? నీ కుటుంబ జీవితంలో ఘనపరచాలా? నీ దాంపత్య జీవితంలో ఘనపరచాలా? నీ ఆరోగ్యంలో ఘనపరచాలా? నీకు రావాల్సిన ప్రమోషన్లో దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల ద్వారా నేను ఘనపరచాలో అని ఆయన ఘనపరుస్తాడు. ఆయన హీ విల్ ఆనర్ యూ వెనెవర్ యూ కాల్ హిమ్. వెనెవర్ యూ కాల్ హిమ్ హీ విల్ ఆనర్ యూ. ఆయన ప్రార్థన చేసినప్పుడంతా నీతో వస్తాడు, నీతో ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు. ఆయన కొంతమంది చక్కగా పాడతారు, కొంతమంది చక్కగా పాడతారు. వాళ్ళు పాడుతుంటే మనకే తెలియకుండా కన్నీరు వస్తుంది. ఆ పాటలో ఉన్న భావం, ఆ పాటలో ఉన్న జీవము మనకి ఆత్మ ప్రేరేపణ కలుగు చేస్తుంది. దేవునితో సమయాన్ని గడపాలా, ఆయన ఘనపరుస్తాడు. ఐదో అంశము 91వ కీర్తన 16వ చరణంలో మనం చూస్తే ఆయన దీర్ఘాయుస్తో మనల్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. దీర్ఘాయుస్తో తృప్తిపరుస్తాడు. చూసారా, దేవుణ్ణి పిలిస్తే, ఆయన దగ్గర ప్రార్థన చేస్తుంటే మనకు దీర్ఘాయుస్సునిస్తున్నాడు. ఎంత గొప్ప సాక్ష్యం అండి, ఎంత గొప్ప భాగ్యం. నాన్నతో ఇప్పుడు నాన్న షాపింగ్ వెళ్తున్నాడు, బయటికి వెళ్తున్నాడు మార్కెట్కి. డాడీ నేను కూడా వస్తున్నానని బయలుదేరితే ఆయన షాపింగ్ చేసి ఊరుకోతాడా? అమ్మాయికి ఏం కావాలో తీసిస్తాడు, అలా అబ్బాయికి ఏం కావాలో తీసిస్తాడు. చిన్నప్పుడు చాక్లెట్, ఐస్ క్రీమ్, ఏదో మామిడి పండ్లు, ఏదో ఏం కావాలో. ప్రాబ్లం ఏంటంటే ఏదైనా ఒకటి అడగవచ్చు కదా, ఇలా ఒకటి అడగరే, చూసి నేను అన్నీ అడుగుతూ ఉంటా. అది కావాలి నాకు, ఇది కావాలి, అది కావాలి. నాకు ప్రామిస్ చేసావు, ఆ రోజు క్రిస్మస్కి ప్రామిస్ చేసావే, ఈస్టర్కి ప్రామిస్ చేసావే, అవన్నీ జ్ఞాపకం చేసుకొని బుర్ర తినేస్తారు. అందుకే అమ్మా నువ్వు వద్దు, నువ్వు వద్దు, నువ్వు ఇంట్లో ఉండు, నేను వెళ్ళొచ్చేస్తాను అనేసి సాకులు చెప్పి తల్లిదండ్రులు వెళ్ళిపోతాను. ఎందుకంటే వాళ్ళ పరుసు మొత్తం ఖాళీ అయిపోతుంది. ఎందుకు? పిల్లలు ఎవరిని అడుగుతారండి? వాళ్ళ నాన్న అడుగుతారు కదా. వాళ్ళకి ఎవరున్నారు? మనం తప్పకి ఎవరున్నారు? అలాగనే దీర్ఘాయుస్తో తృప్తిపరుస్తాడు ఆయన. ఆయన పిలిచినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే ఆయన నీకు సమీపంగా వస్తాడు, ఆయన నీతో ఉంటాడు, ఆయన నిన్ను తప్పిస్తాడు, ఆయన నిన్ను హెచ్చిస్తాడు, ఆయన నిన్ను తృప్తిపరుస్తాడు, ఆయన తృప్తిపరుస్తాడు. కనుక తృప్తి లేని జీవితం ఉందా? కొందరికి తృప్తే ఉండదు. వాళ్ళకి ఎంత తిన్నా తృప్తి ఉండదు, ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, ఎన్ని ఉన్నా తృప్తి ఉండదు, ఎంత బంగారం వేసుకున్నా తృప్తి ఉండదు, ఎన్ని చీరలు ఉన్నా తృప్తి ఉండదు, ఏది ఉన్నా తృప్తి ఉండదు. వాళ్ళకి తృప్తి లేని జీవితం. కానీ దేవుడు ఎలాంటి తృప్తిని ఇస్తున్నాడు? దీర్ఘాయుస్సులో లాంగ్ లైఫ్ ఇస్తున్నాడు. హల్లెలూయా. లాంగ్ లైఫ్ ఇస్తున్నాడు. తొందరగా చనిపోవడం కాదండి, లాంగ్ లైఫ్ ఇస్తున్నాడు. ఎప్పుడు? నువ్వు దేవునితో సమయం గడిపినప్పుడు, దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ వాక్యం వింటున్న సహోదరుడా, దేవునితో మాట్లాడడం అనుభవం నువ్వు కలిగి ఉండాలి. ప్రార్థన చేసి ప్రార్థనలో అనుభవం కలిగి ఉండాలి. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. The family pray together and the family stay together. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. సిటీ స్కాట్ అనే మిషనరీ టు జపాన్, ఈ ప్రే
22 hours. He sleep only 2 hours. What a missionary. మనం 22 గంటలు నిద్రపోతాం, 2 గంటలు ప్రార్థన చేస్తాం. కానీ ఈ మిషనరీ he used to pray 22 hours, but he sleep only 2 hours. కనుక అలాంటి నిరీక్షణ, అలాంటి సమర్పణ, అలాంటి సాక్ష్యం ఎందరో మిషనరీస్, చిన్న చిన్న సంఘాలు గొప్ప మిషనరీ సేవ చేస్తున్నారు. అమెరికా దేశంలో ప్రతి సంఘంలో నుంచి మిషనరీని పంపుతున్నారు బైబిల్ డిస్ట్రిబ్యూషన్ చేయడానికి. మిషనరీ తయారు చేస్తున్నారు, మిషనరీకి సపోర్ట్ చేస్తున్నారు. సౌత్ కొరియా మిషనరీకి సపోర్ట్ చేస్తూ మిషనరీకి ట్రైనింగ్ ఇస్తున్నారు, సంఘాలు స్థాపిస్తున్నారు. మన దేశం కూడా, మన సంఘాలు కూడా, చిన్న చిన్న సంఘాలు కూడా మిషనరీ తయారు చేయాలి, మిషనరీకి ట్రైనింగ్ ఇవ్వాలి. నా సహోదరుడా, ఆత్మల పట్ల చెన్నైలో మాత్రం 7 million పీపుల్స్ ఉన్నారు. 7 million పీపుల్ చెన్నైలో మాత్రమే. వాళ్ళందరికీ ఎవరు సువార్త చెప్తారు? వీధి వీధికి వందలాది ప్రజలు. ఎన్ని సంఘాలు ఉన్నా సరిపోరు వాళ్ళకి. నా సంఘం గొప్పది, నేను గొప్ప, నా ప్రసంగం గొప్ప, నా పాట గొప్ప, నేనే గొప్ప అని డబ్బా కొట్టుకుంటున్నారు. కానీ ఆత్మల పట్ల భారము కలిగి సువార్తికును పని చేయడి, ఆయన దీర్ఘాయుస్సు ఇస్తాడు. కీర్తన 50వ కీర్తన 15వ చరణంలో మనం చూస్తే ఆయన నిన్ను విడిపిస్తాడు. He will deliver you from all the bondages, all the sickness, all the evil forces, all the oppositions, all the depression, all the diseases. Our God, Jesus Christ, has delivered you. ఆయన విడిపిస్తాడు నీ బంధకాల నుంచి, నీ ఉద్దేశముల నుంచి, నీ బాధలో నుంచి, వేదనలో నుంచి, నీ కన్నీరులో నుంచి, దుఃఖములో నుంచి, నీ అవమానములో నుంచి దేవుడు నిన్ను విడిపించువాడు. హల్లెలూయా. ఆయన పేరే విడిపించువాడు. విడిపిస్తాడు, నడిపిస్తాడు, విడిపిస్తాడు, ఆదుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన చేయి పట్టి లేవనెత్తే దేవుడు. ఆయన విడిపిస్తాడు. బంధకాలు ఉన్నావా? అప్పుల బాధలు ఉన్నావా? వ్యాధి బాధలు ఉన్నావా? గాయాలతో ఉన్నావా? మనసు కష్టాలతో ఉన్నావా? ఉద్దేశం నీ మనసులో బాగలేదా? నీ జీవిత విధానంలో సంబంధం సరిగా లేదా? భార్య భర్తలకు సంబంధం లేదా? తల్లిదండ్రులకు సరైన సంబంధం లేదా? అన్నదమ్ములతో సంబంధం లేదా? భార్యతో విడిపోవాలని ఆశపడుతున్నావా? దేవుడు దీన్ని విడిపిస్తాడు నా సహోదరుడా. ద గాడ్ సెండ్ హిస్ వర్డ్ అండ్ డెలివర్డ్ యు. దేవుడు తన వాక్యను పంపి నిన్ను విమోచిస్తాడు, విడిపిస్తాడు. హల్లెలూయా. ఈ టీవీ ప్రోగ్రామ్ని వింటున్నా దేవుని మాటలు వింటున్న నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన నీ హృదయాన్ని చూసి మాట్లాడుతాను. నిన్ను విడిపించే దేవుడు ఆయన. ఎంతకాలం పాపంలో ఉంటావు? ఎంతకాలం మోసం చేస్తాను నీ భర్తని? ఎంతకాలం మోసం చేస్తాను నీ భార్యను? ఎంతకాలం మోసం చేస్తాను నీ తల్లిదండ్రులని? ఆయనను అంగీకరించు. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు అని నీ హృదయంలో తీర్మానం చేసుకుంటే ఆయన నీ దగ్గర వచ్చి నిన్ను విడిపించాలని ఉన్నాడు. ఆయన నిన్ను విడిపించువాడు, ఆయన నిన్ను విమోచించువాడు, ఆయన నిన్ను బాగు చేయువాడు ఆయన. హల్లెలూయా. ఆయన విడిపించువాడు. చివరిగా ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము, మొదటి దినవృత్తాంతము 17వ అధ్యాయము 10-19 వచనం చూస్తే, యెహోవా పెద్ద కార్యం గొప్ప కార్యం చేయను. The God will do wonderful things for you. దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడు. గొప్ప అని డబ్బా కొట్టుకుంటున్న గొప్ప యేసు ప్రభువే గొప్ప. యేసు లాంటి గొప్ప దేవుడు ఎవరు లేరు నా సహోదరుడా. ఆయన ధనవంతుడై ఉండి ఆయన పరలోకం నుండి నీ కొరకు నా కొరకు దరిద్రుడై పశువుల పాకలో జన్మించాడు. ఆయన ఒక రిక్షా తోలేవాడు భార్య కూడా మంచి హాస్పిటల్లో డెలివర్ అవ్వాలని ఆశపడతాడు.
ఈ జిప్సీ పీపుల్, కళ్ళు లేనివారు, కాలు లేనివారు, పేదవారు భార్య కూడా మంచి హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని ఆశపడతారు. పెద్ద పెద్ద అపోలో హాస్పిటల్, రామచంద్ర హాస్పిటల్, పెద్ద పెద్ద హాస్పిటల్లో కూడా పేదలకని కొన్ని బెడ్స్ ఉంటాయి. పేదలకు బెడ్స్, పేదలకి ట్రీట్మెంట్ చేయాలి. అది తెలుసుకొని ఈ రిక్షా వాళ్ళందరూ ఏం చేస్తారంటే, సార్ నా భార్యకి అడ్మిషన్ ఇవ్వండి, నా భార్య అపోలో హాస్పిటల్లో డెలివరీ చేయాలి, నా కొడుకు నా కూతురు ఇక్కడే పుట్టాలి అనేసి, ఎందుకంటే మంచిగా చూసుకుంటారు, మంచి కేర్ చేసుకుంటారు అనేసి. చూసారా, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. ఆయన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసిన దేవుడు, ఆకాశం నుంచి మన్నాను పంపించిన దేవుడు, చనిపోయిన లాజరును లేపిన దేవుడు, 5,000 మందికి ఆహారం పెట్టిన దేవుడు, రొట్టెనిచ్చిన దేవుడు, కుంటివారికి కాళ్ళు ఇచ్చిన దేవుడు, చెవిటి వారికి వినికినిచ్చిన దేవుడు, మగవారిని మాట్లాడి చేసిన దేవుడు, కళ్ళలేని వారికి కళ్ళిచ్చిన దేవుడు, దయ్యాలను వెళ్ళకొట్టిన దేవుడు, స్త్రీలను మార్చిన దేవుడు, స్త్రీలకు నూతన జీవితాన్ని ఇచ్చిన దేవుడు, చిన్నపిల్లలను ఆశీర్వదించిన దేవుడు, శిష్యులను తయారు చేసిన దేవుడు, సంఘాన్ని ప్రారంభించిన దేవుడు, సంఘాలు స్థాపించిన దేవుడు, మరణించి పాతిపెట్టబడి 3వ రోజు లేచి మరలా రాబోతున్న యేసు క్రీస్తు నీ జీవితములో గొప్ప కార్యం చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఆ గొప్ప దేవుణ్ణి నమ్ముకోండి, మీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. కనుక 7 అంశాలు చెప్పాను. 1, మనం ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది. 1, ఆయన నీకు సమీపంగా వస్తాడు. 2, ఆయన నీతోనే ఉంటాడు, నిన్ను విడిపిస్తాడు, నిన్ను ఘనపరుస్తాడు, నీకు దీర్ఘాయుస్తో తృప్తిపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు, నీ కొరకు పెద్ద కార్యం చేస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించిన గాక. 1 నిమిషం తలలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి. మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. నమ్మదగిన వాడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకు స్తోత్రాలు నాయన. ఈ రోజు వాక్యం విన్న ప్రతి ఒక్క సహోదరిని కరుణించండి, దయతో కాపాడండి, వాళ్ళకి రక్షణ మార్గం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మను సహవాసము ఇన్న వాక్యమైన ప్రతి ఒక్కరికి కల్వరి బ్యాప్టిస్ట్ అందరికి సదాకాల తోడను గాక, ఆమేన్. మీ అందరికి వందనాలమ్మా. మీ అందరి గురించి ప్రార్థన చేస్తున్నా. మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి. కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం కొరకు ప్రార్థన చేయండి. క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ కొరకు ప్రార్థన చేయండి. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. చెన్నైకి వస్తే తప్పకుండా మా సంఘానికి రండి. తెలుగు సంఘం, తెలుగు పాటలు, తెలుగు ఆరాధన, తెలుగు వాక్యం, తెలుగు సాక్ష్యాలు, తెలుగు బైబిల్ అని చదువుతాం. చెన్నైలో అయితే తెలుగు రాదని చాలామంది అనుకుంటారు. రండి, మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ఈమెయిల్ ద్వారాగా, ఫోన్ ద్వారాగా మమ్మల్ని సంప్రదించండి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. మీ అందరికీ వందనాలు. ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.